ఓకే టీవీ సంతోషానికి డబుల్ ఓకే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. 93లో ఒక అమ్మాయి కాల్ చేస్తే 2019లో ఆ కాల్ కలిసిందంట. అంటే ఏంటి 26 ఇయర్స్ ఆ కాల్ కలవటానికి పట్టిందా? అసలు ఏం జరిగింది? ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, క్రాస్ టైం కనెక్షన్ అనే కాన్సెప్ట్తో మన ముందుకి ప్లేబ్యాక్ టీమ్ ముందు వచ్చేసింది. ఆ ప్లేబ్యాక్ మూవీ విశేషాలు, అసలు మొత్తం ఈ కాన్సెప్ట్ ఏంటి అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హాయ్ ఎవ్రీవన్. సార్, అసలు ప్లేబ్యాక్ ఈ కాన్సెప్ట్ అసలు ఎందుకు అనిపించింది మీకు? అంటే మనం అందరం అనుకుంటాం మన లైఫ్ని ప్లేబ్యాక్ చేసుకుంటే బాగుంటుందని. అందుకే ప్లేబ్యాక్ అని టైటిల్. ఓకే. అంటే ఎక్కడో ఏదో తప్పు చేసి ఉంటాం, లేదా ఎక్కడో ఒక మధురమైన క్షణాలు కొన్ని ఉంటాయి పాస్ట్లో. ఒకసారి ఆ తప్పు కవర్ చేసుకోవాలనిపించవచ్చు, లేదా ఒక్కసారి ఆ మధుర క్షణాల దగ్గరికి వెళ్ళాలనిపించవచ్చు. వెళ్ళాలనిపించడం అనేది ప్రతి మనిషికి సహజంగా వచ్చేది. సో అందుకని ఈ టైటిల్ ప్లే బ్యాక్ యువర్ లైఫ్. ఓకే. అంటే ఇందులోని ఏమైనా పాస్ట్ కి వెళ్ళి చేసేది ఏమైనా ఉంటుందా? పాస్ట్కి ఎవరు వెళ్ళరు ఇందులో. యాక్చువల్గా పాస్ట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడతారు, పాస్ట్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడతారు, వెళ్ళరు, ఫిజికల్గా వెళ్ళరు. యా, దినేష్, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎగ్జైటింగ్ అనిపించింది. కాదండి, యాక్చువల్లీ ఇప్పుడు మనం ఫ్యూచర్ లో అంటే మన ప్రెసెంట్ లో ఉన్న వాళ్ళనే పక్క వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. దినేష్ మీ గురించి తెలుసు, పక్క వాళ్ళతో మాట్లాడడానికి కూడా చాలా రిజర్వ్ గా ఉంటారు. సో మీకు పాస్ట్ లో ఉన్న అమ్మాయితో అసలు మాట్లాడాలని ఎందుకు అనిపించింది? అసలు ఎలా జరిగింది ఆ కాన్వర్సేషన్? ప్రెసెంట్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి పాస్ట్ లో వాళ్ళతో మాట్లాడాను. అమ్మాయి రెస్పాండ్ అయిందా? రెస్పాండ్ అయింది. మీ టీజర్లో చూశారు కదా, అసలు ఒక ఫోన్ ద్వారా కనెక్షన్ ఏర్పడింది. సో తను 1993లో నన్ను ఫస్ట్ నాకు తెలియదు. జనరల్గా ఒక అమ్మాయి కాల్ చేస్తే ఎగ్జైటింగ్గా ఉంటుంది, అందులో పాస్ట్ నుంచి కాల్ చేశారంటే ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది. సో దట్స్ లైన్, అంతే. ఇంకా అంటే అమ్మాయి ఫోన్ చేసిన వెంటనే మీకు తెలిసిపోయిందా అమ్మాయి నాకు పాస్ట్ నుంచి కాల్ చేసి? లేదండి, తెలియలేదు. అది తెలియడానికి కొంచెం టైం పట్టింది. అంటే ఆ అమ్మాయి మీతో ఆడుకుందా, మీరు అమ్మాయితో ఆడుకున్నారా? ఎవరితో ఆడుకోలేదు. సినిమా చూడాలి, సిచువేషన్ అలా ఉంది, దానికోసం మూవీ చూడాలి. ఫస్ట్ స్పందన, మీ క్యారెక్టరైజేషన్ ఇందులో మొత్తం అంతా ఒక సైన్స్ స్టూడెంట్, ఒక ప్రొఫెసర్ ని తీసుకెళ్లి మళ్ళీ దినేష్ కి బాబు వినరా అని చెప్పిన క్యారెక్టర్ మీది. అసలు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆ అమ్మాయి చూడగానే, కాన్సెప్ట్ వినగానే ఏమనిపించింది? సో హైదరాబాద్ వచ్చి 1.5 years అవుతుంది. నేను చాలా స్క్రిప్ట్స్ విన్నాను, బట్ ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత అండ్ హరిప్రసాద్ సార్ డైరెక్ట్ చేస్తున్నారు అని తెలిసింది. సో నేనైతే ఆగలేదు. ఆ మూమెంట్లో నేను ఎస్ చెప్పాను ఫర్ ద స్క్రిప్ట్, బికాజ్ చాలా ఇయర్స్ తర్వాత ఇంత మంచి కాన్సెప్ట్ వస్తుంది. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది కదా, అసలు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు సార్ మీరు? డిఫరెంట్గా ఉంది కాబట్టి రిసీవ్ చేసుకుంటారు. అంటే 100% రిసీవ్ చేసుకుంటారు, డెఫినెట్గా ఉంది కాబట్టి. అసలు ఇలాంటిది జరుగుతుందా అనేది మీకు ఏమైనా ఉందా? అంటే ఫ్యాంటసైజ్ ఐడియాస్ కొన్ని ఉంటాయి, వాటిని ఇలా జరుగుతుందని క్వశ్చనే లేకుండా అరే ఇలా జరిగితే బాగుండు అనుకుని చూసుకునే ఐడియాస్ కొన్ని ఉంటాయి. ఇది అలాంటి ఐడియా. మీకు ఇలాంటి ఐడియాస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? నా బుర్ర అంతే. నేను యాక్చువల్లీ మీరు నేను ఒకటే చేశాను, అది చాలా కథ రాశారు, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే సగటు ప్రేక్షకుడికి అర్థం కావడానికి కొంచెం అది ఒక డిజాస్టర్ అని అనుకోవాలి. డిఫరెంట్ కాన్సెప్ట్, అది అసలు అర్థం కాలేదు. మరి ఈ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఎలా? అదే అంటే నొక్కనే జనాలకి అర్థం కాకపోవడానికి కారణాలు ఏంటి ఒకసారి అనలైజ్ చేసుకొని ఈసారి స్క్రిప్ట్ చాలా బాగా తయారు చేశారు. ఆ కేరింగ్ అంత ఉంటుంది స్క్రిప్ట్లో కంప్లీట్. మీకు చూస్తే అర్థమవుతుంది క్లియర్గా, అంటే ఎంత కేర్ తీసుకున్నాడు స్క్రిప్ట్లో, ఆ స్క్రీన్ ప్లేలో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు క్లియర్గా ఈ క్రాస్ టైం కనెక్షన్లో ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా అర్థమవుతుంది, ఎంజాయ్ చేస్తారు. అంటే మీరు నేను ఒక్కడనే మహేష్ బాబుతో చేశారు. మహేష్ బాబుకి కథ చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి? అంటే యాక్చువల్లీ నేను చెప్పలేదు కదా, సుకుమార్ చెప్పాడు. ఆయన 20 minutes విన్న తర్వాత మనం చేస్తాం సార్ అన్నాడు. అంతే, ఫస్ట్ 20 మూర్తి కూడా లేదు ఆయన 20 minutes చేద్దాం. దానికి 2 versions ఉన్నాయి, 2 versions చేసాం యాక్చువల్గా. సెకండ్ వెర్షన్ కంప్లీట్ కమర్షియల్ వెర్షన్, ఇది కంప్లీట్ ఎమోషనల్ వెర్షన్. ఆయన ఏంటంటే లేదు కమర్షియల్ అందరూ చేస్తారు, మనం ఇది చేద్దామని చెప్పి ఆయన ధైర్యం మెచ్చుకోవాలి. ఇది చేద్దాం, డిఫరెంట్గా ఉంటుంది, చూద్దామని చెప్పేసి. అందుకే ఆ సినిమా వచ్చింది. వచ్చిన తర్వాత అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అని పక్కన పెడితే, మేము ఫస్ట్ నుంచి నేను సుకుమార్ కూడా చెప్తున్నది, ఇది హిట్ ఆఫ్ ఫ్లాప్ అని పక్కన పెట్టు, ఇండస్ట్రీ మార్చేస్తుంది సినిమాని.
ఆ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది హీరోలు ఈ హిట్ అప్పుడు పక్కన పెట్టు డిఫరెంట్ సినిమా మనం చేయాలన్నటువంటి ఇది బాగా పెరిగిపోయింది. అసలు సైకలాజికల్ పాత్ ని టచ్ చేస్తే జనాలు రిసీవ్ చేసుకుంటారు అని మీకు ఎందుకు అనిపించింది? అంటే రిసీవ్ చేసుకుంటారా చేసుకోవాలి, ఒక కొత్త కథ చెప్పాలి. ఒక కొత్త కథ తెలుగు సినిమాకి అలవాటు చేయాలి. అంటే అంతకుముందు ఈ వాదనలు ఎలా ఉండేవంటే తెలుగులో కొత్త సినిమాలు రావట్లేదు అని ప్రేక్షకులు, మీరు కొత్త సినిమాలు తీస్తే మీరు ఆదరించరు అని చెప్పేసి మేకర్స్, మీరు తీస్తే మీ మీద ఆదరించని వీళ్ళు, ఇట్లా కోడి ముందా గుడ్డు ముందా ఈ టైప్ ఆఫ్ వాదనలు ఎక్కువ జరుగుతూ ఉండేవి. ఇవన్నీ ఎందుకు కొత్త కథ ఇద్దాం, ముందు అలవాటు చేద్దాం మెల్లగా అన్న దాంట్లో నుంచి వచ్చినటువంటి కథ అది. అది యాక్చువల్లీ ఎప్పుడైతే కదా, ఇప్పుడు 20-25 సంవత్సరాల క్రితం ఐడియా అది. ఓకే, మహేష్ బాబు గారు విన్నారు 20 minutes లో ఓకే చేశారు. అసలు హీరోయిన్ కూడా అందులోనే ఒక జర్నలిస్ట్. అవును, మరి ఆ హీరోయిన్ వినేటప్పుడు హీరోయిన్ ఇది ఎలా అనిపించింది? అంటే నాకు క్వశ్చన్ అర్థం కాదు. అంటే మహేష్ బాబు అని చెప్పి హీరోయిన్ ఓకే చేసిందా లేకపోతే కాన్సెప్ట్ నచ్చింది అమ్మాయికి నచ్చే, ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఉంటుంది కదా. ఇప్పుడు మహేష్ బాబు క్యారెక్టరు ఒక సైకలాజికల్ డిఫెక్ట్తో అతను ఇబ్బంది పడతా ఉంటే అతను పక్క నుండి సపోర్ట్ చేసి ఈ అమ్మాయి లేకపోతే అక్కడ హీరో క్యారెక్టర్ ఉండదు. సో చాలా పెద్ద క్యారెక్టర్ యాక్చువల్, ఒక డెబ్యూటెంట్కి అంత పెద్ద క్యారెక్టర్ రావడం, అది కూడా ఒక సూపర్ స్టార్ సినిమా రావడం అనేది చాలా గ్రేట్ కదా. రెండు ఉంటాయి. అంటే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్తో ఒక సినిమా అనగానే ఏ అమ్మాయినా ఎగ్జైట్ అవుతుంది. అట్ ది సేమ్ టైము బోనస్ అమ్మాయి క్యారెక్టరేషన్ ఎందుకు పొద్దుకుంటుంది అమ్మాయి. నాజర్ గారు కూడా చేశారు. నాజర్ గారితో ఇంటరాక్షన్ ఎలా ఉంది? నాజర్ గారు ఆయన అసలు గోల్డ్. ఆయన ఎంత ఏంటంటే ఆయన అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ ఇప్పుడు చూడాలి. సూపర్ ఆయన. దినేష్, మీ విషయానికి వస్తే ఈ మూవీలో మాక్సిమం జర్నలిస్ట్, మీరు ప్రతి సినిమాలో సార్ జర్నలిస్ట్ క్యారెక్టర్ ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్ ఎవరు ప్రతి సినిమాలో జర్నలిస్ట్ ఉండడు. 100% స్టూడెంట్ హీరో, నేను ఒక్కడేలో రాక్ స్టార్, మీ దర్శకుడు సినిమాలో డైరెక్టర్, ఇందులో జర్నలిస్ట్. ప్రతిసారి జర్నలిస్ట్ తీసుకుంటున్నా అంటే అక్కడ మీరు నేను ఒకళ్ళలోని ఒక అమ్మాయిని పెట్టా. అమ్మాయి జర్నలిస్ట్. అవును, అమ్మాయి ఎందుకు పెట్టాను, అక్కడ ఆ అమ్మాయే దాన్ని ఎక్స్పోజ్ చేయాలి కాబట్టి జర్నలిస్ట్ అని పెట్టా. అవసరం బట్టి ఉంటుంది అంతే. అక్కడ అమ్మాయిని జర్నలిస్ట్ గా తీసుకున్నారు, ఇక్కడ మిమ్మల్ని జర్నలిస్ట్ గా తీసుకున్నారు. సార్ కి జర్నలిస్ట్ అంటే ఒక ప్రియమైన ఇష్టం, ప్రాణం. ఐ లవ్ జర్నలిస్ట్, ఐ లవ్ మీడియా. మీకు ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే అపార్ట్ ఫ్రమ్ ద ప్రొఫెషన్ అండి, సో బీట్ ఎనీ ప్రొఫెషన్, వాడు ఏం చేస్తున్నాడని పక్కన పెడితే ఒక అద్భుతంలో ఒకటి పార్ట్ అయ్యారు. అంటే ఏంటి, పాస్ట్ నుంచి ప్రెసెంట్ మాట్లాడుతుంటే హీస్ పార్ట్ ఆఫ్ ఇట్. ప్రెసెంట్లో ఉన్న అబ్బాయి పాస్ట్లో అమ్మాయితో మాట్లాడుతుండదు. అలా తనకు ఆ ప్రొఫెషన్ హెల్ప్ అయింది. అంటే తను ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్కి కొంచెం హెల్ప్ఫుల్ అయింది. అంతేనండి. ఇంకా ఏ ప్రొఫెషన్ అయినా పర్లేదు, బట్ అది దీనికి ఎలా సూట్ అయింది. బట్ పర్టికులర్గా రిపోర్టర్ ఎందుకు పెట్టారంటే మీ సినిమా చూస్తే అర్థమవుతుంది. స్పందన, నీ విషయానికి వస్తే సైన్స్ స్టూడెంట్, ఎలా అనిపించింది ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్? ఎలా? అఫ్ కోర్స్ ఫస్ట్ మూవీ ఇంట్రడక్షన్ లో ఒక ఈక్వేషన్ చెప్తా, ఈక్వేషన్ చెప్పు ఒకసారి. ఈక్వేషన్ అసలు బ్యాక్ సైడ్ నుంచి నాకు ప్రాంప్టింగ్ ఇస్తే నేను చెప్పాను. మీరు ఎంఎస్సి ఫిజిక్స్ అని పెట్టారు సార్, అలా కాకుండా బీకామ్ ఫిజిక్స్ అని పెట్టారు. లిటరలీ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ స్టడీస్. చిన్నప్పటి నుంచి స్టడీస్ అంటే దూరం, బట్ అదర్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంటాను. ఎస్, అండ్ హెచ్ఆర్ ఈక్వేషన్స్ కొంచెం చీటింగ్ చేసి పాస్ అయ్యాను. సో చీటింగ్ చేసి పాస్ అయింది. సో ఇప్పుడు ఎవరైనా ఉన్నారు లెక్చరర్స్ అంటే ఖచ్చితంగా లెక్చరర్స్ ఒక్కసారి మళ్ళీ కరెక్షన్ చెయ్యండి వాటిని. చీటింగ్ చేసి పాస్ అయ్యావా? ఓకే, అది కూడా ఒక ఆర్ట్ అండి, అది కూడా ఒక ఆర్ట్. చాలా పెద్ద ఆర్ట్. నాకు ఇచ్చినా కూడా నేను రాయలేకపోయాను. చాలా అంటే 2 టీచర్స్కి క్లాస్ రూమ్లో మేనేజ్ చేసి చీటింగ్ చేయడం అంటే ఇట్స్ అ వెరీ బిగ్ డీల్. సో చాలా కష్టపడ్డాను అండ్ చీటింగ్ చేసి పాస్ అయ్యాను. వండర్ఫుల్ థింగ్ ఈరోజు మనకి స్పందన చెప్పింది. తను ఎంబీఏ అండ్ హోల్ స్టడీస్ చీటింగ్ చేసి పాస్. బట్ నో, నేను ఎంకరేజ్ చేయట్లేదు, నేను అసలు ఎంకరేజ్ చేయట్లేదు స్టూడెంట్స్ కి చీటింగ్ చేసి పాస్ అవ్వడానికి. నువ్వు మాత్రమే చేయాలా? చేయాలి, కొంచెం చీటింగ్ చేయాలి.
మీకు ఎవరికైనా క్లాసెస్ కావాలంటే ఖచ్చితంగా స్పందనాన్ని మీట్ అవ్వండి, మీకు క్లాసెస్ చెప్పండి. Done. సార్, ఈ మూవీలో మనకు తీసుకున్నట్లయితే మెయిన్ అట్రాక్షన్ మూర్తి గారు. మూర్తి గారికి ఈ మూవీలో అసలు తీసుకోవటానికి కారణం ఏంటి? ఆయనకి మీరు ఈ కథ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ సార్ ఇందాకే చెప్పారు ఆయనకి మీడియా అన్న జర్నలిస్ట్ అన్న చాలా ఇష్టం అని చెప్పి ఈ లవ్ మీడియా. ఆహా, మీకు ఇష్టమే, అదే ఇష్టం మీ మీద ఆయనకు ఉండాలి కదా. ఆయనకి కథ చెప్పినట్టు వచ్చేసింది ఇష్టం, ప్రాణం అయిపోయింది. అంటే ఆయనకి ముందు ఒక్కనే సినిమా చూసినప్పుడే ఎవర్రా ఈ కథ రాసింది అంటే ఆయన లాంగ్వేజ్ చెప్తాం. మామూలుగా ఏంటంటే ఎవరన్నా అనుకుంటాం కదా, జనరల్ ప్రేక్షకులు ఏమనుకుంటారు, ఎవర్రా ఈ కథ రాసింది, వెళ్ళి రాసేయడరా ఇలాగ అనుకుంటారు కదా. యాక్చువల్ నేను ఇలాగ అనుకున్నాను సరే ఇప్పుడు ఆయన ఎవర్రా ఈ కథ రాసింది ఒకసారి కలవాలని ఇలా అనుకున్నాడు ఆయన. ఇట్లా నా నుంచి ప్రపోజ్ రాగానే సరే కలుద్దాం ముందు అంటే మూవీలో యాక్ట్ చేద్దామని ఏమీ అనుకోలేదు ఆయన. ముందు ఆ స్టోరీ రేట్ని కలుద్దాం అని కూర్చున్న తర్వాత ఆయన చాలా ఎక్సైటింగ్ గా స్టోరీ గురించి ఇలా అనుకున్నాను సార్ ఆ రోజు. అది ఎట్లా వచ్చే థాట్, సూపర్ థాట్ అదే అని చెప్పేసి నేను అంతకన్నా మంచి థాట్ చెప్తాను ఇప్పుడు మీకు అని చెప్పి ఈ కథ మొత్తం చెప్పారు. అంటే కథ మొత్తం అంటే ఒక 25 minutes 30 minutes చెప్పామాట. ఒక షాక్ అయినా మామూలు కథ రావా మీ దగ్గర నుంచి అని అంటే లేదు అలవాటు లేదని నాకు చిన్నప్పటి నుంచి మామూలుగా అని ఇందులో మీరు ఆ CEO క్యారెక్టర్ మీరు చేయాలి అని చెప్పేసి అంటే ఆయన ఇలాగ ఆలోచించి నేను యాక్షన్ ఏంటంటే ఊరుకున్నాను. మీరే యాక్షన్ చేయొద్దు, ఇందులో క్యారెక్టర్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అదే జస్ట్ బిహేవ్ అంతే, మిగతా నేను చూసుకుంటాను అని చెప్పి అంటే మీకు ధైర్యం ఉంటే ఓకే, నాకు ఒక రిలీఫ్ కింద ఉంటుందని. సరే అంతే మాట రెమ్యునరేషన్ అన్నారు. అంటే నాకు ఊరుకున్న రెమ్యునరేషన్ ఏంటని నేను డబ్బుల కోసం ఏ పని చేయను, ఇది కూడా మీరు అడిగారు నాకు బాగా నచ్చింది కాబట్టి నేను చేస్తున్నా అంతే అని చెప్పి. TV5 మూర్తి గారిని ఇంప్రెస్ చేస్తుంది మీ కదా ఫస్ట్, అంటే మూవీ తీయకుండా ఆయన ఇంప్రెస్ చేస్తుంది. ఆయన క్యారెక్టరైజేషన్ లో మీకు ఎంతవరకు సపోర్ట్ చేశారు? చాలా. ఆయన CEO అండి, ఆయన కింద నేను వర్క్ చేస్తూ ఉంటాను. సో ఆయన మూవీ పరంగా మూవీలోనూ హెల్ప్ చేస్తారు, బయట కూడా హెల్ప్ చేస్తారు. పర్సనల్గా కూడా అంటే ప్లేబ్యాక్ టీమ్ అనేది ఎలా అయిపోయిందంటే ఇట్స్ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఇట్స్ లైక్ బీట్ ఎనీథింగ్ యాక్చువల్లీ. సో ఏమైనా షేర్ చేసుకోవాలన్నా కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం కానీ ఒకరితో ఒకరు మాట్లాడడం కానీ లైక్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అయిపోయారు. ప్రాబ్లం అంటే పర్సనల్గా సార్తో కానీ మూర్తి గారితో కానీ షేర్ చేసుకున్నంత ఫ్రీడమ్ వచ్చింది నాకు సో ఈ జర్నీలో. మీకు అలాగే మూర్తి గారికి interactions ఏమైనా? Of course, because he's playing my father's role. Yeah. So I think ఎక్కువ సీన్స్ లేదు బట్ స్టిల్ ఇది చెప్పకూడదా? నేను ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడగకూడదు, అది చూడాలి మూవీలో. నో, ఇంకా నేను చెప్పాను. దట్స్ ఇట్. యా, ఇంటరాక్షన్ అయితే అతను చాలా యంగ్ డాడీ అనుకోండి, బికాస్ హీ లుక్ సో హ్యాండ్సమ్. ఆన్ స్క్రీన్ లో ఇంకా చాలా బాగా కనిపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ 100% లవ్ తీసుకున్నట్లయితే మీ మూవీ మొత్తం స్క్రీన్ ప్లే ఫస్ట్ ఆ మూవీకి ఏదైనా ఉంది అంటే ప్రెస్ పాయింట్ అది స్క్రీన్ ప్లే అనే చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఒక బ్యూటీనెస్ కనిపిస్తూ ఉంటుంది. ఈ మూవీకి వచ్చేసరికి మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ ఫ్రేమ్లు గేమ్లు అంతా కాదు, మీరు కూర్చున్నారు అంటే కథలో ఇన్వాల్వ్ అవుతూ నెక్స్ట్ ఏం పట్టించుకునే టైం ఉంటుంది అసలు. ఇంటర్వెల్ కూడా మీకు ఇష్టం ఉండదు అంటే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే, 100% లవ్ లో నాగ చైతన్య ఇంటరాక్షన్ ఎలా ఉంది? స్టార్ కిడ్ అనేది అది ఇప్పుడు అనుకుంటాం కదా అసలు బిహేవియర్ అంటే చిన్న పిల్లలు అంటున్నారు. ఓకే, తమన్నా ఎలా ఉండేది? ఇలా అనిపిస్తుంది కానీ జస్ట్ అలా షార్ట్ సుకుమార్ ఇలా షార్ట్ అనగానే టప్పని రెడీ వచ్చేసింది అమ్మాయి. లేట్ ఉండదు, ఏ చెప్పిన వెంటనే చేసేస్తుంది, బిల్డప్లు ఉండవు, ఏముండవు అమ్మాయి దగ్గర. అందుకే ఆ స్టేజ్ లో ఇందులో మూవీలోని 100% లో మూవీ తీసుకున్నట్లయితే ఇంకా కో యాక్టర్స్ ఉన్నారు, మీకు బాగా అందులో నచ్చిన యాక్టర్స్? నరేష్ గారు, ధర్మార్కు సుబ్రహ్మణ్యం గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్కువ షూట్ని ఫాలో అవ్వను, ఎప్పుడు అప్పుడప్పుడు వెళ్ళడం, అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా చూడడం.
ఒకసారి ఈ కథ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత నేను సరదాగా ఎప్పుడైనా నాకేమి పని పాట లేకపోతే షూటింగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో షూట్ చేస్తూ ఉంటారు, నేను పక్కన కూర్చొని సిగరెట్ కావచ్చు కూడా ఎవరికైనా సొల్లు కబుర్లు చెప్పడం తప్పితే నాకు ఇన్వాల్వ్మెంట్ ఏంటి పెద్దగా ఉండదు ఇప్పుడు కూడా. దినేష్ హుషారు మూవీ ఫస్ట్ ఆ స్టోరీ మీ వరకు ఎలా వచ్చింది? దానికి రాకముందు మీ స్ట్రగుల్స్ అంటే? స్ట్రగుల్స్ అంటే ఆడిషన్స్ ఇచ్చానండి. అంటే జాబ్ రిజైన్ చేసిన తర్వాత లైక్ బ్యాక్ దెన్ ఐ వాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, రిజైన్ చేసి వచ్చేసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చాను ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుందని. బట్ ఏంటంటే ఒక నమ్మకం ఉండేది, ఒక బ్లైండ్ బిలీఫ్ అనుకోవచ్చు. అండ్ బ్లైండ్ బిలీఫ్ ఏంటంటే నేను చేయగలను, అటెండ్ అవుతే ఎవరో ఒకరు మన కోసం ఎవరో ఒకరు ఒక ఆపర్చునిటీ ఇవ్వగలరని ఒకది. చాలా తిరిగానండి, అంటే చెన్నై, ముంబై ఆడిషన్ కనిపిస్తుంది, వెళ్ళిపోయి ఆడిషన్ ఇచ్చేవాడిని. అలా ఆడిషన్స్ ఇవ్వడం హెల్ప్ అయింది, నాకు హుషారు వచ్చింది. సో త్రూ ఆడిషన్ నేను సెలెక్ట్ అయ్యాను. దగ్గర ఒక 30-40. ఇంకా చెప్పాలంటే నన్ను ఒక షార్ట్ ఫిల్మ్కి రిజెక్ట్ చేశారు. షార్ట్ ఫిల్మ్కి ఆడిషన్ ఇచ్చాను, ఒకటి కదా యాక్చువల్లీ 3-4 ఇచ్చాను సార్. 3-4 కూడా రిజెక్ట్ చేశారు వాళ్ళు యాక్చువల్లీ. సో మేబీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ నేను మ్యాచ్ అవ్వలేదేమో. సో వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను పార్ట్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ది అప్రోచ్ మీ, సారీ భయ్యా అప్పుడు అంటే ఇట్స్ ఓకే పర్లేదు, మీకు అప్పుడు అనిపించకపోయిండవచ్చు మేబీ, తర్వాత మేబీ నేను కొంచెం నా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకొని ఉండొచ్చు కదా, నన్ను నేను బిల్డ్ చేసుకొని ఉండొచ్చు ఆ టైంలో. ఇట్స్ డోంట్ హ్యావ్ టు బి సారీ అని చెప్పి. స్పందన క్లాసికల్ డాన్సర్, చాలా ఇన్ఫర్మేషన్ లాగేసాను. అవునా? ఎస్, మీ ఇన్స్టాని ఫాలో అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. కథక్ డాన్సర్, ఎస్. కథక్ డాన్సర్ అయి ఉంటే మూవీ ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది? బికాస్ అది కూడా ఒక ఆర్ట్, అండ్ చాలా డాన్సర్స్ ఇప్పుడు మూవీస్లో కూడా వస్తున్నారు. బట్ ఎప్పుడు డాన్స్ నాది మెయిన్ ఫోకస్ కాదు. డాన్స్ ఎందుకు నేర్చుకున్నానంటే మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ ఉండేది, సో దట్స్ వై డాన్స్ నేర్చుకున్నా. బట్ నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఐఎమ్ ఫర్ అ బిగ్ స్క్రీన్ ఓన్లీ, సో అందుకోసమే యాక్టింగ్లో వచ్చాను. అలా అనుకోండి. సో మమ్మీ ఏం చేయలేదో ఇప్పుడు అనుకుంటుంది, ఈ డ్రెస్ వేసుకోలేదు నువ్వు వేసుకో, ఈ డాన్స్ ఫామ్ నేను నేర్చుకోలేదు నువ్వు నేర్చుకో, నేను మూవీలో యాక్ట్ చేయలేదు నువ్వు చేయి. సో మమ్మీ సో సపోర్టివ్. ఇంకా సో మై మామ్ ఈజ్ హౌస్ వైఫ్, ఇంకా తన డ్రీమ్స్ నాలో చూస్తున్నారు. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఐఎమ్ లవింగ్ దిస్ ఇండస్ట్రీ. చాలా మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఏ ఆడిషన్స్కి వెళ్ళినా నాకు చాలా మంచిగా ట్రీట్ చేస్తున్నారు, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో నాకు అనిపిస్తుంది నా కెరియర్ ఇందులో చాలా బ్రైట్ ఉంది, సో ఇక్కడే ఉండిపోతా. అయితే చాలా మంది పేరెంట్స్ అంటే వాళ్ళు తీర్చుకోలేని కోరికలన్నీ పిల్లల మీద రుద్దుతారు. మీ కోరికలన్నీ మీరు చేయలేనివన్నీ మేం చేయాలని చెప్పి అనుకోవద్దు అని ఇప్పుడున్న ట్రెండ్ చాలా మంది అనుకుంటుంటారు. మీరు దానికి కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నారు, ఎందుకలా? మీ మమ్మీ అలా మౌల్డ్ చేశారు? మేబీ అలా అవ్వచ్చు, బట్ నో, ఇప్పుడు ఉన్న పేరెంట్స్ కూడా చాలా మెచ్యూర్లీ బిహేవ్ చేస్తున్నారు. బికాస్ వాళ్ళు అండర్స్టాండ్ చేస్తున్నారు పిల్లలకి ఏంటి అవసరం. అండ్ నా ఫ్రెండ్ సర్కిల్, నా నేబర్స్, నా సొసైటీలో అయితే అందరూ హ్యాపీ కిడ్స్. పేరెంట్స్తో ఏది అడుగుతుంటే వాళ్ళు ఇస్తున్నారు, పేరెంట్స్ ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో జస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అంతా ఫైన్ అయిపోద్ది. వాళ్ళ అమ్మ సపోర్ట్ చేశారు. వాళ్ళ అమ్మ చాలా సపోర్ట్ చేసింది యాక్చువల్లీ. సే దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. నో రాలేదు. అంటే మమ్మీ స్కిట్ అన్నారు కదా, ప్యాంపరింగ్ చేస్తూ పెట్టు. ఇప్పుడు చాలా మంది పాటకాల సినిమా డైరెక్షన్ చేస్తే హీరోయిన్ మదర్స్తో అవసరం లేదు. కరెక్ట్. సో సార్ నాకు సెట్ లో బంగారం అని పిలుస్తారు. మొత్తం అంతా చాలా హీరో చూసుంటారు. యా, అదే చెప్తున్నా, బంగారం అని పిలుస్తారు. సో అనన్య కూడా ఉన్నారు, సార్కి చాలా ఫేవరెట్. అనన్య, నాకు, ఇంకా సార్కి డాటర్, మా ముగ్గురికి బంగారం అని పిలుస్తారు. సో వన్ డే మేము ముగ్గురం సెట్లో ఉన్నాము, సార్ మైక్లో బంగారం అంటున్నారు. సో బంగారం అని పిలిచారు, మేము ముగ్గురం ఏ బంగారం అని అన్నాం. సో ఆ రోజు చాలా ఫన్నీ అయిపోయింది. నాకు బాగా ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అంటే పక్కనే ఉండి నేను అడిగాను డౌట్ ఒక రోజు,
సరే ఏంటి సార్ స్పందన అండ్ బంగారం పిలుస్తున్నా, అనన్య అండ్ బంగారం పిలుస్తున్నా అంటే ఏం లేదు దినేష్, నాకు పేర్లు గుర్తుండే సడన్ గా అమ్మాయిలు ఇలా పేరు మర్చిపోయాయంటే, మా అబ్బాయిలు అంటే ఎలాగైనా పిలవచ్చు, దినేష్ అనో లేకపోతే నీ స్క్రీన్ పేరు అనుకో ఏ అని ఇట్లా అంటే పిలవచ్చు, అమ్మాయిలు అని పిలిస్తే బాగోదు కదా, అందుకని బంగారం అని పిలుస్తారు. యాక్చువల్లీ మీ అమ్మాయి పేరు కూడా మర్చిపోతూ ఉంటారా? మీ అమ్మాయిని కూడా బంగారం అని పిలుస్తారా? అంటే ఇప్పుడు అంటే ఏదైనా వర్క్ లో ఉన్నప్పుడు మామూలుగా ఉన్నప్పుడు గుర్తుంటది, మామూలుగా పిలుస్తా. ఇప్పుడు కూర్చొని సీరియస్గా వర్క్ చేస్తున్నప్పుడు సడన్ గా నాకు ఈ అమ్మాయితో పని వచ్చింది. సడన్ గా ఈ అమ్మాయితో పని వచ్చినప్పుడు ఈ అమ్మాయి పిలవాలి. ఇప్పుడు ఏంటి అమ్మాయి పేరు అని మానస్ అని. సో ఫస్ట్ బంగారం, సెకండ్ బంగారం అలా పెట్టుకున్నాం. అమ్మాయి బంగారం కంటే ఈ బంగారం పిలుచుకుని ఈ అమ్మాయి ఏంటంటే సార్ నన్ను కాబట్టి బంగారం అంటారని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. స్టార్టింగ్ డేస్ లో నిజంగా మమ్మీకి హ్యాపీగా వెళ్ళి చెప్పాను, మమ్మీ నాకు సార్ బంగారం అని పిలుస్తున్నారు. నేను తర్వాత అనన్య బంగారం పిల్లలు వినిపించింది ఈ అమ్మాయికి. అదేంటి సార్ ఏం కదా ఏ అమ్మాయి బంగారం గుర్తురాదా ఏం చేయమని. నేను పక్కన ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పందన పిల్లలు అనన్య పిల్లలు అంటే పక్కన ఈ అమ్మాయి పేరండి ఏదైతే సార్ బంగారం అనే పిలుస్తారు. అంటే కంప్లీట్ గా ఒక సెట్ లో ఒక హ్యాపీయెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉండేది. సార్ మీ దర్శకుడు మూవీ కంప్లీట్ గా ఫ్లాప్, రీజన్ స్క్రిప్ట్ బాగా నచ్చలేదు జనాలకి. మరి స్క్రిప్ట్ బాగాలేదు అని మీకు అనిపించలేదు? సినిమా రిలీజ్ అయిందో అనిపించింది. ముందే అనిపిస్తే ఎందుకు నేను రిపేర్ చేస్తాను. అంటే సినిమా యూఫోరియా చేసేస్తుంటాం, మనకు నచ్చేస్తాయి. అంటే కాకి పిల్ల కాకి ముద్దు అని చెప్పేసి ఒక సామెత ఉంది కదా, అట్లా మన స్క్రిప్ట్ మనకి ఎప్పుడు ముద్దుగానే ఉంటుంది. ఈ సీన్ భలే వచ్చింది, డైలాగ్ భలే వచ్చిందని చెప్పేసి ఎక్సైట్మెంట్తో చేసేస్తాం. అందులో ఫాల్స్ మనకు కనిపించవు. వన్స్ రిలీజ్ అయ్యి వెళ్ళిన తర్వాత మనకి తెలుస్తాయి ఫాల్స్. అంటే చాలా స్టోరీస్ అంటే ఎస్పెషల్ లవ్ స్టోరీస్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే లవ్ స్టోరీస్ సీన్స్ అన్ని లవబుల్గా ఉంటాయి. ఫ్లోలో చూస్తే ఫ్లో దెబ్బతినేస్తుంది ఒక్కోసారి, అది మనం అబ్జర్వ్ చేయలేము, గమనించలేము. అందుకని డైరెక్షన్ మూవీలో అంటే ఒక కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎందుకలా? అంటే అతను ఇంట్రడ్యూస్ చేయడానికి నేను సినిమా తీసాను. నేను సినిమా అబ్బాయి కోసం కథ రాశారా లేకపోతే? నేను ఒక కథ రాశాను. ఒక కథ రాశా. ఆ కథ నేను డైరెక్షన్ చేద్దాం కాదు, ఒక కథ రాశా అంతే. రాసినప్పుడు సుకుమార్ చాలా బాగుందని నువ్వే డైరెక్షన్ చేయన్నాడు. సో హీరో ఎవరు మామూలుగా ఎవరైనా ఈ హీరో కావాలంటే సుకుమార్ వెళ్ళి సంపాదించగలరు. నేనేంటంటే సుకుమార్ రైటింగ్స్ కొత్త ప్రొడక్షన్ పెట్టారు, నాకు ప్రొడక్షన్కి ఒక హీరో కావాలి. ఎవరు దొరుకుతారని చూస్తే నాకు అశోక్ కనిపించాడు. నాకు ఇదైతే బాగుంటుంది. చిన్నప్పటి నుంచి తెలుసు సుకుమార్ అన్నయ్య గారు అబ్బాయి, చిన్నప్పటి నుంచి తెలుసు. బాబాయ్ 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 అంటే నాకు తిరుగుతాడు. అశోక్ కనిపించాడు, బాగుంటాడు హీరో వీడు అని చెప్పేసి నేను సుకుమార్తో చెప్పాను ఆయన హీరో చేద్దామని. సుకుమార్ గారు ఎలా రియాక్ట్? అదే సుకుమార్ ఏమో ఒప్పుకోలేదు, ఊరికనే ఆడి హీరో ఏంటి అని చెప్పేసి. లేదా బాగున్నాడు మనిషి, బాగున్నాడు చూడడానికి, కొంచెం టైం అప్ చేస్తే సెట్ అవుతాడు. ఓకే సినిమా సక్సెస్ అయితే మనకు హీరో ఉంటాడు చేతిలో చిన్న చిన్న సినిమాలు తీసుకోవడానికి అని చెప్పి. ఏమైనా సంబంధం లేదు వాడిని అడుగు, వాడు చేస్తే చేస్తాడు లేకపోతే లేదని నేను అశోక్ని అడిగాను. అంటే బాబాయ్ 1 day టైం నాకు అక్కడ ఒక 2 రోజులు ఆలోచించాడు. బాబాయ్ నేను చేయించుకుంటా కదా, నేను చేయించుకుంటాను అని అంటే ఓకే అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత వాడు జిమ్కి వెళ్ళడం మొత్తం బాడీ అంతా సెట్ చేసుకోవడం 1 year పాడు అట్లా చేసింది. ఇప్పుడు సుకుమార్ గారు వద్దు అన్నారు ఫస్ట్, ఆ అబ్బాయి కూడాను రిజెక్ట్. అబ్బాయి రిజెక్ట్ చేయలేదు, ఆలోచించాడు. అంటే వాడికి సడన్ గా నువ్వు హీరోగా చేయంటే ఎవరికి ఎలా ఉంటుంది, అందరూ కాలేజ్ లేని వాడికి అది బిల్డప్ చేసుకోవాలి కదా బ్రెయిన్ లో ఫస్ట్. అట్లా అయితే వాళ్ళ ఫాదర్ ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళ ఫాదర్ ఫుల్ హ్యాపీ. కొడుకు హీరో అవుతుందంటే ఫాదర్ హ్యాపీగా ఉండదా? ఫుల్ హ్యాపీ. మరి అంత కొంచెం అంటే ఒక్కసారిగా హీరో ఛాన్స్ వచ్చినందుకు ఆయన అది డైజెస్ట్ చేసుకోలేక అందులో పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదంటారా? నేను చేయించుకోలేను బహుశా. మీరు అన్నారు మనకి ఒక హీరో చేతిలో. అక్కడ ఏంటంటే సపోర్టింగ్ సీన్స్ కొన్ని పడాలి, ఆ క్యారెక్టర్ హైలైట్ అవ్వాలంటే. బహుశా స్క్రీన్ ప్లేలో అక్కడ తప్పు చేసి ఉంటా. దానికోసం ఏంటంటే ఆ సపోర్టింగ్ సీన్స్ పడక అక్కడ హైలైట్ కాల. మీరు చూడండి, మీరు ఎలా అంటున్నారు కదా, ఇప్పుడు దాంట్లో ప్రొడ్యూసర్ వచ్చి ఇందులో ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే లేకపోతే డైరెక్టర్గా నీ పేరు వేయను అనేటువంటి సీన్లో ఒకసారి అశోక్ పెర్ఫార్మెన్స్ చూడండి మీరు ఎలా ఉంటుందో. ఒక రేంజ్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. డైరెక్టర్కి మూవీ ఐడెంటిటీ పేరు అక్కర్లేదు, పేరు వేస్తే పలానా వాడు బాగా తీసాడు అంటారు, పేరు వేయకపోతే ఎవరు ఇటు బలి తీసాడు అంటారు. ఏదైనా సరే డైరెక్టర్ గురించి మాట్లాడతారు. ఆ సీన్ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది వాడు ఎంత బాగా పెర్ఫార్మ్ చేశాడు అశోక్. అది ఆ క్లైమాక్స్లో చెప్పే డైలాగ్స్ కానీ చాలా మంది పెర్ఫార్మర్. ఆ స్క్రిప్ట్ మీకు కనెక్ట్ కాక ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే
ఒక ఫ్లాప్ సినిమాలో హీరో ఎప్పుడు కనెక్ట్ కాడు. అదే సినిమా హిట్ అయితే హీరో బాగా చేయకపోయినా కనెక్ట్ అవుతాడు. ఓకే, ఇప్పుడు మూవీ ఒకవేళ హిట్ అయితే ఒక హీరో మన చేతిలో ఉంటాడు అని నా దురాశ. ఓకే, మరి ఇప్పుడు హిట్ కాలేదు కదా మూవీ, ఇప్పుడు హీరో చేతిలో లేనట్ట ఉన్నట్ట ఆయనతో ఏమైనా మూవీస్ వస్తున్నాయి? అంటే ఇప్పుడు అశోక్ ఇంట్రెస్ట్ ఉంటే వస్తాయి మూవీస్. ఓకే, అశోక్ ఇంట్రెస్ట్ ఉంటే మూవీస్ వస్తాయి, అది డిఫరెంట్ సబ్జెక్ట్ అది. ఓకే, ఇప్పుడు దొరికడిగా నాకు ఇక్కడ అంటే నెక్స్ట్ ఫ్యూచర్ మూవీస్ కూడాను దినేష్ ని అనుకుంటారా? ఉంటాడు, ఆల్రెడీ ప్లాన్డ్. ఓకే, అంటే ఏంటి నెక్స్ట్ మనం దినేష్ తో ఎలాంటి మూవీ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను ఆ మూవీ మేలో ఎప్పుడో స్టార్ట్ చేస్తా, అప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్పండి సార్, అంటే ఎలాంటి స్టోరీస్, ఇలాంటి ఫ్రిక్షనల్ స్టోరీస్ ఉంటాయి నెక్స్ట్ కూడా నెక్స్ట్ కూడా అంటే బహుశా ప్లేబ్యాక్ కి సిరీస్ ప్లేబ్యాక్ 2 అంటే సిరీస్ ఆ మూవీ అంటే సిరీస్ అని కాదు, అంటే సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్ అన్నమాట అట్లా. ఓకే, It's a movie series అని చెప్పొచ్చు. ప్లేబ్యాక్ అంటే ఇది ఒక్కటే ఫోన్ ఒక్కటే కామన్ గా ఉంటది, కథ అంతా మారిపోతుంది వేరే కదా. ఇట్ ఈస్ ద మెయిన్ హీరో అంతే. Yes. ఓకే, అసలు ఈ ఫోన్ ని మీరు తీసుకోవడానికి రీజన్ ఏంటి? సెల్ ఫోన్స్ ఉన్న కాలంలో ఈ 93 లో లేదుగా, 93 లో లేదు, 2019 లో ఉంది కదా. ఉంది. అంటే ఈ ఫోన్ కే వచ్చేది కాల్, మరి వేరే ఫోన్ నుంచి వచ్చేది కదా. అంటే- ఈ ఫోన్ నుంచి చేసేవాళ్ళు ఆ ఫోన్ నుంచి వచ్చేది. లేదు ఆ అమ్మాయి చేస్తుంది ఫోన్, ఇతను చేయడు. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఈ ఫోన్ ఎందుకంటే ఇది 2019లో వర్క్ చేస్తుంది, 1993లో వర్క్ చేస్తుంది. సో మొబైల్ ఫోన్స్ అప్పుడు ఇంకా ఇన్వెంట్ అవ్వలేదు కదండి. సో రెండింటికి కామన్ పాయింట్ ఉన్నది ఈ ఫోన్ వాడండి. అసలు ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందని మీకు ఎక్కడ అనిపించింది? దీని మీద ఏమైనా రీసెర్చ్లు జరిగాయా? అంత రీసెర్చ్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు ప్రతి మనిషికి కొన్ని ఎమోషన్ లెవెల్స్ ఉంటాయి. మీరు ఆ ఎమోషన్ ని ఏ బ్యాక్ డ్రాప్ లో చెప్పిన హిట్ అవుతుంది, ఏ బ్యాక్ డ్రాప్ చెప్పినా సరే హిట్ అవుతుంది. ఆ కోర్ ఎమోషన్ పట్టుకోకపోతే రొటీన్ బ్యాక్ డ్రాప్ చెప్పి హిట్ కాదు. ఇందులో ఏంటంటే ఒక సూపర్ ఎమోషన్ ఉంది, అది ఏ బ్యాక్ డ్రాప్ లో చెప్పినా సరే హిట్ అవుతుంది. ఆ ఎమోషన్ ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే సినిమా నేను పడ్డాను. ఎమోషనల్ కి సంబంధించిన మూవీయా ఎమోషన్ లేకపోతే కంప్లీట్ ఎమోషనల్ థ్రిల్లర్? ఎమోషనల్ థ్రిల్లర్. ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయాలని ఏం లేదు, బ్లాక్ మెయిల్ అసలు కాదు. కనెక్ట్ అవుతారంటే మీరు బ్లాక్ మెయిల్ అంటే బ్లాక్ మెయిల్ అంటే కరెక్ట్ కాపాడు, కరెక్ట్ అవుతారు. ఎమోషన్ అంటే ఇంట్లో అందరికి వచ్చి చేసినాక మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఓకే, ఇంకా సెకండ్ హాఫ్ మీరు ఖచ్చితంగా చూడాలి, నెక్స్ట్ ఏం జరుగుతుంది చూడాలి అర్జెంట్గా అని చెప్పి. మీ విషయానికి వస్తే హుషారుటి టచ్ లో ఉన్నారా? ఉంటుందండి. హుషారులో సాంగ్ ఉంటుంది, ఉండిపోరాదు. ఆ సాంగ్ ఇప్పటికి కూడా అందరి నోట్లో ఉంటుంది. మీరు మెయిన్ లీడర్, ఫ్రెండ్స్ అందరికి సపోర్ట్ చేయాలి, ఫ్రెండ్స్ ఒక ఎనర్జీ అంతా మూవీలో మీ చుట్టూ తిరుగుతుంది. అలాంటిది ఆ పాటలో అసలు కనిపించదు మీరు. మీకు అంటే ఏమనిపించింది? ఇప్పుడు కూడా పాట ఉండిపోయింది కదా, ఆ పాటలో నేను ఒక పాట అయి ఉంటే బాగుండేది అనిపించేది ఎప్పుడైనా? అలా ఏం అనిపించలేదండి. కాకపోతే ఏంటంటే మీరు సినిమా చూసినట్టయితే నలుగురు ఫ్రెండ్స్ కదా, సో ఒక్కొక్కరికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. తన ఉండిపోరాలో అభినవ్ ఎవరైతే చేశారో అభినవ్కి ఒక స్టోరీ, సో ఆ స్టోరీ పరంగా ఆ సాంగ్కి హెల్ప్ అవ్వాలని చెప్పి అలా పెట్టారు. కానీ యాక్చువల్ చెప్పాలంటే ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అనుకున్నది ఫస్ట్ రిలీజ్ చేసింది నానా సాంగ్ ఉంటుంది, మొత్తం అందరికీ లవ్ స్టోరీ అందరూ ఉంటుంది సాంగ్స్. సో అందరికి ఆ సాంగ్లో అందరు లవ్ స్టోరీస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అది పెద్ద హిట్ అవుతుంది ఫస్ట్ రిలీజ్ చేసాం, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇది హిట్ అయింది. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, మనకు తెలియదు కదా జనాలకి ఏది నచ్చుతుంది అని. కాకపోతే నేను అప్పుడు అనుకోలేదు కానీ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే ఆ సాంగ్ లో నువ్వు కూడా ఉంటే బాగుండేది, నీకు పడి ఉంటే బాగుండేది అని చాలా సార్లు అన్నారు అనమాట. అందులో కూడా లాంగ్ టైమ్ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ కొత్తగా ఉంటుంది మీకు, కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అసలు అది చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఎలా ఉండబోతుంది రిలేషన్ అది? అంటే ఒక పార్ట్ మీకన్నా 26 years పెద్ద, మాక్సిమం 26 years బ్యాక్ అంటే మాక్సిమం ఒక 26 years పెద్ద. అది తెలిసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే తెలిసిన తర్వాత అంటే 1993లో అప్పటికి అమ్మాయి కదా ఇక్కడ అబ్బాయి, సో అమ్మాయి మధ్యన కనెక్షనే కదా అది. ఇంకొకటి కామన్ థింగ్ ఏంటంటే హుషార్లో కూడా నేను ఎప్పుడు లాంగ్ డిస్టెన్స్ లో ఫోన్ మాట్లాడుతూ ఉంటాను, మరి అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ మూవీలో కూడా ఫోన్ మారింది, బట్ కన్వర్సేషన్స్ అలానే ఉండిపోయాయి. నేను ట్రీజర్ లో చూసాను, ఆ ఫోన్ డెడ్ అయింది అని చెప్పి అంటారు, ఫ్రెండ్ అంటారు యాక్చువల్లీ. ఆ ఫోన్ డెడ్ అయి చాలా రోజులు ఏంటంటే మీ ఎక్స్ప్రెషన్స్ కూడా
అప్పుడు మీకు ఏంటి ఫోన్లో ఎవరో మాట్లాడుతున్నారు, మాటలు వస్తున్నాయి, మళ్ళీ ఇది ఫోన్ డెడ్ అయింది అంటున్నారు, అంటే ఎవరు దెయ్యమా అనేమని అనిపించింది? ఇప్పుడు మనకు మనుషులు ఎవరు కనిపించకుండా జస్ట్ వాయిస్ వినిపిస్తే మనకి ఎలా ఉంటుందండి? కింద ప్యాంట్ తడిచిపోతుంది ఎవరికి. అలాంటి ఒక మూమెంట్ అది. అంటే ఫోన్లో ఎవరో మాట్లాడుతున్నారు, ఫోన్కి కనెక్షన్ లేదు, వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడుతున్నారు. అంటే జస్ట్ ఊరికే రికార్డెడ్ వాయిస్ మాట్లాడడం వేరు, మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం అలా మాట్లాడుతున్నారు. సో ఆబ్వియస్లీ ఆ ఫోన్ కనెక్షన్ లేదంటే అదే కదా ట్రిగరింగ్ పాయింట్ అసలు. సో భయం వేస్తుంది ఆటోమేటిక్గా, అందుకే ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి అక్కడ. ఓకే స్పందన, ఆ ఫోన్ కనెక్షన్ కలవటానికి ఇది రీజన్ అని మీరు చెప్పింది అని చెప్పి నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను. ఓకే, అసలు సో ఐఎమ్ ప్లేయింగ్ ఫిజిక్స్ స్టూడెంట్ రోల్. సో అఫ్ కోర్స్ దీనికి ఆ ఫిజిక్స్కి చాలా కనెక్షన్ ఉంది. సో ఇప్పుడైతే చెప్పలేను, బట్ అదే ట్విస్ట్ యాక్చువల్గా. డెప్త్గా మీరు అడిగితే ఎంఐ క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది. బోర్డు పెన్ అంత సీన్ లేదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కాబట్టి అమ్మాయి సినిమాలో చూసి బట్ మూవీ చూసిన తర్వాత ఫిజిక్స్ స్టూడెంట్స్కి అర్థం అవుతుంది మేబీ ఎలా పాసిబుల్ అవ్వచ్చు అని ఒక థాట్ అయితే వస్తుంది అందరికి. దీని మీద ఏమైనా ముందు నుంచి ప్రయోగాలు ఏమైనా జరిగాయా, లేకపోతే మీకు తట్టిన ఒక థాట్ అది యాజ్ ఎ ఫిజిక్స్ లెక్చరర్ మీరు బ్యాక్డ్రాప్? యాక్చువల్గా టైం క్రాక్స్ అనేవి యూనివర్స్లో చాలా చోట్ల ఉంటాయి అన్నది ఒక ఫిజిక్స్ కాన్సెప్ట్ అది. యాక్చువల్గా ఆ టైం క్రాక్స్ ఉన్న చోట పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఏమి ఉండవు, ఆ ఒక్క పాయింట్ దగ్గర అన్ని కలిసిపోయి ఉంటాయి అన్నమాట. బేసిక్ ఐడియా అనేది కాన్సెప్ట్ వచ్చి టైం రిలేటివిటీ కదా సార్ మీరు చెప్పింది. రిలేటివిటీ వేరు, ఇది టైం క్రాక్స్ అంటారు. టైం క్రాక్స్ ఈ టైం ఒక నెట్లా ఉందనుకుంటే, టైం స్పేస్ రెండు ఒక నెట్లా ఉందనుకుంటే, ఓ పర్టికులర్ చిన్న చిన్న క్రాక్ ఫామ్ అయితే అక్కడ పాస్ట్ ప్రెజెంట్ ఇదేం ఉండదు, అన్ని ఒకటే ఉండిపోతాయి. అది బేసిక్ పాయింట్. అది ఫిజిక్స్ అంటే మినిమం ఫిజిక్స్ తెలిసిన అర్థం తెలుస్తుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్తుంది అనుకుంటున్నారు అంటే ఒకటి నేను ఇందాక చెప్తుంది అదే. ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఫోన్ ద్వారా వాళ్ళిద్దరు కనెక్ట్ అవ్వడం మెయిన్ పాయింట్ కాదు, వాళ్ళిద్దరికి రిలేషన్ మెయిన్ పాయింట్. ఆ రిలేషన్ అంటే జనాలకి ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కాన్వర్సేషన్స్ కానీ, వాళ్ళిద్దరు అసలు ఎందుకు ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది కానీ ఇది కనెక్ట్ అవుతుంది. యాక్చువల్గా ఆ ఎమోషన్ ఎంత, ఆ ఎమోషన్ ఈ బ్యాక్ డ్రాప్ చెప్పారు. అండ్ ఇంకోటి కాన్ఫిడెన్స్ ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారని దానికి జనాలు ఏదైనా కొత్తగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1993 ఫోన్స్ మాత్రం ఉండేవి, ఇప్పుడు ఒక ఫోన్లోనే ఇట్స్ ఈక్వల్ టు 20 ఎలక్ట్రానిక్ డివైసెస్. నేను ఇంకోటి చెప్తాను, ఇన్సెప్షన్ మూవీ ఉంది. ఇన్సెప్షన్ మూవీ ఊరికి కథ ఎంతమందికి అర్థం అవుద్దు, ఎంతమందికి అర్థం కాదు, విజువల్స్ కొంతమంది వచ్చి ఉండొచ్చు, ఇంకోటి కొంతమంది వచ్చి ఉండొచ్చు, కానీ ఒరిజినల్ గా సినిమా అర్థమైన వాళ్ళకి ఆ సినిమాలో ఒక ఎమోషనల్ పాయింట్ ఉంటుంది. ఏంటి, ఆ కళల్లో సెకండ్ స్టేజ్లో వచ్చినప్పుడు వాళ్ళ మిస్సెస్ అది నిజం అనుకుంటుంది, నిజాన్ని కళ అనుకుంటుంది ఆమె. సో కళలో చచ్చిపోతే నిజంగా మేలుకుంటాం అన్నటువంటిది అక్కడ థియరీ. ఓకే, ఆ అమ్మాయి ఏమంటుంది, ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది కళ, సో నేను ఇక్కడ చచ్చిపోతే నేను నిజంగా మేలుకుంటానని ఇతను ఆపా ట్రై చేస్తూ ఉంటాడు, నేను నిద్రపోతే వీళ్ళు దూకేస్తుంది. అందుకే అతను కళ్ళకి వెళ్తున్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు సెకండ్ స్టేజ్లో. సో భార్య మిస్ అయిపోయింది, ఆ గిల్టీ, నేను ఈ ప్రయోగాలు చేయడం నా భార్య మిస్ అయిపోయింది, గిల్టీనెస్ తోనే మొత్తం సినిమా అంతా పోరాడుతూ ఉంటాడు. చివరిలో దాన్ని జయిస్తారు అతను. అక్కడంతా భార్యాభర్తల మధ్య ఎమోషన్ సినిమా అది. ఓకే, ఈ సినిమా చూసినప్పుడు మామూలుగా ఈ విజువల్స్ కోసం చూసిన పక్కన పెట్టి సినిమాలో చూసినప్పుడు ఎమోషన్ కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయింది కాబట్టి సినిమా బండి హిట్ అది. అలాగే అవతార్ చూడండి, అవతార్ అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ చెప్పారు. ఓకే, అంత పెద్ద బ్యాక్ డ్రాప్, అంత పెద్ద సెట్టింగ్స్ ఇన్ని చేసి చెప్పారు. అందులో ఎమోషన్ కామన్ ఎమోషన్. ఒక అమాయకురాలు అదే అమాయకులు ఉన్నటువంటి ఒక పల్లెని, ఓకే, ఒక గోండా వచ్చి తన గ్యాంగ్ తో ఆ పల్లెని మొత్తం నాశనం చేసిన ట్రై చేస్తుంటే హీరో వెళ్ళి సపోర్ట్ చేస్తుంది. దట్ ఇస్ అ మూవీ. అంత పెద్ద బ్యాక్ డ్రాప్ మీకు ఎమోషన్ ఉంది కాబట్టి ముందు కథ కనెక్ట్ అయ్యారు, తర్వాత విజువల్స్ చూసి మీరు వండర్ అయ్యారు. ఆ బేసిక్ ఎమోషన్ లేకపోతే ఎన్ని విజువల్స్ మీకు ఉపయోగం ఉంది కదా, అంతే కదా. అది అట్లాగే ఇందులో ఏంటంటే నేను కొత్త బ్యాక్ డ్రాప్ తీసుకున్నా, ఎమోషన్ మాత్రం అందరికంటే ఎమోషన్ తీసుకున్నా, అందుకే హిట్ అవుతుంది గ్యారంటీ చెప్తున్నాను. ఓకే, మీ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి నేను మూవీకి వచ్చానని చెప్పాను. అసలు సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి మూవీకి రావాలని ఎప్పటి నుంచి అనిపించింది? అంటే ఈ 9 to 5 జాబ్ నా వల్ల అవ్వదు అని చెప్పి నాకు ఫస్ట్ నుంచే తెలుసు అండి. అంటే ఒక డైలీ ఒకే పని చేస్తూ రోబోట్లో, అంటే అందరూ అలా అని కాదు, నాకు అలాంటి నచ్చదు. సో మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇది ఒక గవర్నమెంట్ జాబ్, ఒక సాఫ్ట్వేర్ జాబ్, ఇలా మంచి జాబ్లో సెటిల్ అయిపోతే చాలండి. అంటే నా థాట్స్ అలా కాదు, ఎప్పుడు
ఐ వాజ్ నాట్ మెంట్ టు బి రిజర్వ్డ్ అండి. సో ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లోర్ మై వింగ్స్ అండ్ ఫ్లై అన్నాడు నేను. సో రోజు అదే జాబ్ చేస్తుంటే ఇంకా బోర్ కొట్టేసింది. అంటే నేను జాబ్ ట్రై చేయాలని కూడా చేయలేదు, మా డాడీ ఏదో చెప్పాడు వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వరా అని చెప్పాడు కాబట్టి వెళ్ళి అటెండ్ అయ్యాను, జాబ్ వచ్చింది. లేకపోతే అంటే నేను లైఫ్లో ఏమవుదాం అనుకో, నేను 3 ఇంటర్వ్యూస్ వెళ్ళాను, 3rd ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. అక్కడ 3 ఇంటర్వ్యూస్ లోనే మిమ్మల్ని మీ టాలెంట్ ని గుర్తించారు. ఇక్కడ 30-40 అయినా కూడా ఆడిషన్స్ ఇచ్చినా కూడా మిమ్మల్ని మీ టాలెంట్ ని, మీ హిడెన్ టాలెంట్ ని ఎవరు గమనించలేదు. అలా ఏం లేదండి. ఇప్పుడు ఎప్పుడు అనిపించలేదా నాకు అంటే నా టాలెంట్ ఎవరు గుర్తించట్లేదు? అక్కడ నెలకి 20,000-30,000 ఇస్తే సరిపోద్ది, ఇక్కడ కోర్టుకు వచ్చి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఐ వాజ్ మెంట్ ఫర్ దట్ జాబ్ అని చెప్పి చిన్నప్పటి నుంచి స్టడీస్ మొత్తం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ బాగా నేర్పించి తర్వాత బీటెక్లో కూడా 4 years బాగా రుద్ది ఇంత ట్రైన్ చేశారు కాబట్టి 3 ఇంటర్వ్యూస్లో అయిపోయాయి. అది అవ్వలేదు కాబట్టి అక్కడ నేను చిన్నప్పటి నుంచి ఒకటి ఉంది యాక్టింగ్ చేయాలి అని, దాన్ని నేను మళ్ళీ నేను గ్రో చేసుకోవడానికి టైం పడుతుంది కదా, అందుకే 30-40 ఆడిషన్స్ పట్టాయి. ఓకే, మరి చిన్నప్పుడు మీరు వెళ్ళలేదా ఏ క్లాసెస్ కి కానీ? లేదండి, నేను డాన్స్ చేస్తాను, నాకు స్టేజ్ అలవాటు. ఎందుకంటే నేను డాన్సర్ అనమాట, ఐ యూస్ టు పర్ఫామ్. సో పర్ఫామ్ చేస్తుంటే ఇప్పుడు అందుకు స్టేజ్ ఫియర్ కొంచెం తక్కువ ఉంది, మేబీ దట్ హెల్ప్ మీ అలాట్. చిన్నప్పుడు మా డాడ్ డాన్స్ బాగా చేసేవాళ్ళు, సో ఆయన చిన్నప్పుడు నన్ను జాయిన్ చేశారు కాబట్టి సో అలా స్టేజ్ ఫియర్ అనేది చిన్నప్పటి నుంచి లేదు యాక్చువల్లీ. సో అలా ఇంకా మీ మూవీ జర్నీ అలా స్టార్ట్ అయింది. స్పందన, ఎస్, మిస్ ఇండియా పోటీల్లో 5th place. yes. That is the biggest achievement. Yeah. So after MBA, I got placed in Tech Mahindra Hyderabad. నేను కూడా 15 days వర్క్ చేశాను. నాకు అనిపించింది ఇలా ల్యాప్టాప్ ముందు కూర్చోవడం నా వల్ల కాదు. దెన్ 15 days పట్టింది, 3 years పట్టింది. 15 daysలోనే డిసిజన్ తీసుకున్నాను. రెస్పాన్సిబిలిటీ. దెన్ ఐ పార్టిసిపేట్ ఇన్ మిస్ ఇండియా అండ్ చాలా అచీవ్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్. సో నేను ఆ జర్నీ కూడా చాలా ఎంజాయ్ చేశాను. సో ఇట్స్ లైక్ ఓకే, మిస్ ఇండియాకే ఎందుకు అంటే అప్పుడు మూవీలోకి ఎందుకు అంటే మిస్ ఇండియా అయితే ఈజీగా No. So always I want to represent India in international level. So ఆ కాన్సెప్ట్ ఎప్పుడు ఉండేది. When I was into sports also, నేను ఛత్తీస్గఢ్కి రీప్రజెంట్ చేశాను నేషనల్ లెవెల్స్లో. నా యూనివర్సిటీ, కాలేజ్, ఐఎమ్ 7-time నేషనల్ వాలీబాల్ ప్లేయర్. సో అవన్నీ చేసిన తర్వాత ఎప్పుడు నాకు ఉండేది మైండ్లో లైక్ రీప్రజెంట్ చేయాలి ఇండియాకి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో. దట్స్ వై ఐ పార్టిసిపేట్ ఇన్ మిస్ ఇండియా. ఓకే, దెన్ ఐ వాజ్ దేర్ ఇన్ టాప్ 5. లో ఉన్నారు. ఎస్, అండ్ అందులో నాకు మిస్ టాలెంట్ వచ్చింది బికాస్ ఐ పర్ఫార్మ్ 1 classical dance. సో అమాంగ్ 30 girls I got 1st place. So that's a big thing. డాన్స్ కాకుండా ఫిజిక్స్ ఎగ్జామ్ పెట్టాల్సి 0. ఏమండి సార్, ఇందాక చెప్పింది కదా అందులో కూడా ఫస్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ టాలెంట్, ఆ హిడెన్ టాలెంట్ తనకు మాత్రమే. డాన్స్ కూడా రియల్ గా డాన్స్ చీటింగ్ చేయట్లేదు కదా. నేను డాన్స్ ఇంట్రెస్టింగ్ గానే చేశాను, అంటే ఇంట్రెస్ట్ వచ్చి చేశాను. చీట్ చేయలేదు. చీట్ చేసేవా అలా కాదు, యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. నో అలా ఏమి ఉండదు, అది ఓపెన్ గా ఉంటుంది, చాలా మంది ఉంటారు, 1000 of people. చెప్పిన తర్వాత నేను ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్ ఒక రూమ్ లో ఇందాక మాట అనేది ఎగ్జామ్ సెంటర్ లో కూడా సర్స్ ఎవరైనా ఉంటే ఈజీగా చేసేస్తారు. అక్కడ జడ్జెస్ ఏమన్నా ఒకటి ఉంటుంది కాన్సెప్ట్, ఇలా కొడితే అలా పడుతారు, ఇలా కొడితే అలా పడిపోతారన్నా. వాలీబాల్ ప్లేయర్ అదే ఇలా కుట్టారా ఇలా కుట్టారా. మామూలుగా హైఫైలు ఉంటాయి కదా, మామూలుగా ఎలా అంటే హాయ్ సార్ ఇలా ఉంది 2 రోజులు చేసే. ఓకే సార్, ఇప్పుడు ప్లేబ్యాక్ మూవీ ఎంత వరకు రాణిస్తుంది అనుకుంటున్నారు? దానికి అదే క్వశ్చన్ అడుగుతున్నారు. హిట్ అవుతుంది సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. మీకు నచ్చే ఎమోషన్ అంటే సమస్య లేదు, ఈ ఎమోషన్ ఎప్పుడు ఫీల్ కాదు, ఎప్పుడో ఫీల్ కాదు. ఓకే, మొత్తం టోటల్ గా తీసుకున్నట్లయితే మూవీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక కొత్త బ్యాక్ డ్రాప్ లో, ఒక కొత్త స్క్రీన్ ప్లేలో మీకు అందరికీ నచ్చేటువంటి ఒక అద్భుతమైన ఎమోషన్ నేను ఇస్తున్నాను ఈ సినిమాలో. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మీరు కూర్చొని తీరాల్సిందే, మూవీలో ఎంజాయ్ చేస్తారు కంప్లీట్ గా.
ఇది ప్లేబ్యాక్ మూవీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్. మార్చ్ 5న మనందరి ముందుకి ప్లేబ్యాక్ మూవీ రాబోతుంది. సో అందరూ దాన్ని చూసి ఎలా ఉంది అనేది కూడాను మాకు చెప్పగలరు. ఇది మన ప్లేబ్యాక్ టీమ్తో ఇంటరాక్షన్. మరొక ఇంటరాక్షన్తో మేము ముందుకు వస్తాం. నా వైపు నుంచి ఒక ప్రామిస్ ఏంటంటే డెఫినెట్గా మీరు రొటీన్ ఫీల్ అవ్వరు. సినిమా చాలా 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 కొత్తగా ఉంటుంది, మీకు అందరికీ నచ్చుతుంది. ఏదో కొత్తగా ఉందంటే మళ్ళీ ఏదో బియాండ్ అవర్ లిమిట్స్ ఉంటుంది మాత్రం అనుకోవద్దు. ఈ సినిమా మీ సినిమా డెఫినెట్ నచ్చుతుంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇది కొత్త రకపు స్క్రీన్ ప్లే. దయచేసి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ సినిమా చూసిన తర్వాత మీరు బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసామని ఒక సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. మీరు పెట్టిన మనకి ఫుల్ పైసా వసూలు. డెఫినెట్లీ ఎంజాయ్ మూవీ టు ద కోర్. మా సైడ్ నుంచి అది ప్రామిస్ చేస్తాను. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్లో మాత్రమే చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ. March 5th రిలీజ్ అవుతుంది. డూ వాచ్ ప్లేబ్యాక్. ఇప్పుడు ఈ మూవీ 2019లోనే దీన్ని ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, కానీ 21 వరకు ఎందుకు ఆగాల్సి? కరోనా మిమ్మల్ని కూడా కాటేసింది. బాగా ఎఫెక్ట్ అయింది మేమే అండి. బాగా ఎఫెక్ట్ అయిందంటే యాక్చువల్గా డిసెంబర్లో రిలీజ్ కావాలి, 2019 డిసెంబర్లో రిలీజ్ కావాలి. సీజీస్ వర్క్స్ కొంచెం లేట్ అయ్యాయి. అంటే ఒక చోట చేయించాం బాగోక నేను మొత్తం మళ్ళీ వేరే చోట చేంజ్ చేయాల్సి వచ్చింది. దాంతో ఏమైందంటే అది దగ్గర 2-3 months పట్టేసింది. సో బై మార్చికి కంప్లీట్ అయింది అనమాట, March 1st వీక్కి. సో ప్రోమోస్ అవి చేసుకుని April 2nd కానీ April 9th కానీ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. April 2nd ఉప్పిన డేట్ రిలీజ్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఏదో ఉప్పినతో రిలీజ్ చేద్దాం లేదా ఉప్పిన తర్వాత రిలీజ్ చేద్దాం అని ఈ డైలమాలో ఉండగా అందరూ కలిసి గేట్లు మూసేశారు కరోనా. ఏం చేస్తాం అంటే సినిమా మిడ్వేలో ఉండి అంటే కొంచెం పార్ట్ షూటింగ్ అయ్యి ఇంకా మిగతా షూటింగ్ పెండింగ్ ఉంటే అది వేరే. అన్ని చేతిలో ఉంది సినిమా. మేము మొత్తం సినిమా కంప్లీట్ చేసుకొని రెడీ ఫర్ రిలీజ్ అనమాట. సో రెడీ ఫర్ రిలీజ్. కోవిడ్ హ్యాపెండ్. సో బాగా ఎఫెక్ట్ అయింది ఇంకా. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ది ఆడియన్స్ ఆఫ్ OK TV. Please watch and subscribe OK TV. Yes.